హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలని మనం తెలుసుకుంటున్నామండి. అందుట్లో భాగంగా యుక్తేశ్వర్ గిరి గారిని కలవడం, ఆయన మళ్ళీ కలకత్తాకి తిరిగి రమ్మనడం, ఆయన పెట్టిన పరీక్షల్లో నెగ్గితేనే శిష్యుడిగా స్వీకరిస్తానని ఆయన అనడం. అందుట్లో భాగంగా మరి ఇంటికి తిరిగి వస్తే వాళ్ళ అనంత్ అన్నయ్య ఒక టెస్ట్ పెడతాడు. బృందావనానికి వెళ్ళాలి. అది కూడా ఎవ్వరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా, ఎవరిని ఆహారము భిక్షాటన చెయ్యకుండా వాళ్ళు ఒక రోజంతా అక్కడ గడిపి తిరిగి అర్ధరాత్రి 12 లోపు ఇంటికి రావాలి అని. ఆ యొక్క పరీక్షకి ఓకే చెప్పి పరమహంస యోగానంద గారు బయలుదేరుతారండి. వాళ్ళు బయల్ ట్రైన్‌లో బయలుదేరాక జితేంద్ర ఆహ్, ఏం అంటాడు, "నేను సమాధి చూడ్డానికొచ్చాను గానీ, నేను సమాధి కావడానికి కాదు" అని. అప్పుడు పరమహంస గారంటారండి, "ఎందుకు జితేంద్ర భయపడుతున్నావు? ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే మొట్టమొదటిసారిగానండి ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా బృందావనంలో ఆ దైవ సంబంధమైన అద్భుతాలు చూడక్కర్లేదు. ఎందుకు అంటే కృష్ణ భగవానుడి పాదస్పర్శతో పవిత్రమైన ఆ ప్రదేశంలో వీళ్ళిద్దరూ కూడా నడుస్తున్నారు అన్న ఆలోచనతోనే ఎంతో గాఢమైన ఆనందంలో పరమహంస యోగానంద గారు మునిగి ఉన్నారండి. అదే మనమైతే ఏం చేస్తామండి, అలాంటి పరీక్షలు పెడితే ఎవరెళ్తారు? మేము వెళ్ళము. ఇలాంటి పరీక్షలా బాబోయ్! అని మనం భయపడిపోతాం. కానీ ఎంత పాజిటివ్‌గా తీసుకున్నారు పరమహంస గారు ఇక్కడ. అక్కడ చూడండి ఆ థింకింగ్ ఆఫ్ వే. ఆయన అక్కడికి అన్ని ఆంక్షలు పెట్టి వాళ్ళ అన్నయ్య పంపిస్తున్నా కూడా ఆ పవిత్రమైన ప్రదేశంలో నేను కొంచెం సేపైనా గడుపుతున్నాను కదా! నేనక్కడ నడవబోతున్నాను కదా! అన్న ఆనందంలోనే మునిగి ఉన్నారు పరమహంస గారు. వీళ్ళ ఎక్కిన రైలు పెట్టె తలుపు తెరుచుకుంటుందండి. అప్పుడు ఇద్దరు మగవాళ్ళొచ్చి కూర్చుంటారు. ఇంకా అదే లాస్ట్ స్టేషన్ అన్నమాట. తర్వాత ఇంకా ఆగేది బృందావనంలోనే. వీళ్ళు వాళ్ళు అంటారు, "అబ్బాయిలు బృందావనంలో మీకెవరైనా స్నేహితులున్నారా?" అని. ఎందుకు అంటే వీళ్ళని చూస్తే ఇంటి నుంచి పారిపోయారనుకుంటారండి వాళ్ళు. అప్పుడు పరమహంస గారు, "మీకనవసరం మా గురించి మీరెందుకు అడుగుతున్నారు" అంటే, ఆయనలో ఒక ఆయనంటాడు, "నేను చాలా భక్తిభావం కలవాడిని. మీకు భోజనము అలాగా మలమలమార్చే ఈ ఎండ నుంచి రక్షణ కల్పించే వసతి, సమావేశాలు కూరేలాగా చూడటం నా అనివార్య కర్తవ్యంగా నేను స్వీకరిస్తాను" అని చెప్తున్నాడండి. "వద్దండి, మీరు చాలా దయగలవారు. కానీ మేము ఇంట్లోంచి పారిపోయి వచ్చామనుకుంట్లో మాత్రం మీరు పొరపాటు పడ్డారు" అని చెప్తున్నారండి పరమహంస గారు. చివరికి బండి అడంగకు చేరుతుందండి. వీళ్ళు ప్లాట్‌ఫార్మ్ దిగేటప్పటికి ఎవరైతే వీళ్ళ తోటి ప్రయాణికులున్నారో వాళ్ళు చక్కగా ఒక గుర్రపు బండిని పిలుస్తారండి. వీళ్ళిద్దరూ కూడా ఆ గుర్రపు బండెక్కి వాళ్ళ ద్వారా ఒక ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ ఒక, ఒక కుర్రవాడు వస్తాడండి. వాళ్ళిద్దరూ గూడా ఈ ఆశ్రమం తెలిసిన వాళ్ళే అని అప్పుడు అర్థమవుతదండి వీళ్ళకి. ఆ కుర్రవాడు ఒక సావిట్లోకి తీసుకువెళ్తాడు. అక్కడికి కాసేపటికి ఎంతో హుందాతనం ఉండబడుతున్న ఒక వృద్ధురాలు వచ్చి వీళ్ళిద్దరిని కలుసుకుంటారనమాట. ఆవిడ పేరు గౌరీమ. వీళ్ళు ఎవరైతే వీళ్ళని తీసుకొచ్చారో వాళ్ళు ఆవిడతో చెప్తున్నారు. ఎవరో యువరాజులు కోసం వాళ్ళక్కడికి వెళ్తారనమాట. ఆ యువరాజులు రాలేకపోయారు. చివరి క్షణంలో వాళ్ళ కార్యక్రమాలు మారిపోయాయి అని చెప్తున్నారు. అయితే మాత్రం మేము ఇంకొక ఇద్దరు అతిథులను మాత్రం తీసుకొచ్చాము. వీళ్ళని రైల్లో కలుసుకున్నప్పుడు వీళ్ళు వాళ్ళకి ఆ కృష్ణ భగవానుడి భక్తులుగా ఆయన ఆకర్షించారంట. అందువల్ల మేము తీసుకొస్తాము అని చెప్పి వీళ్ళిద్దరితో వెళ్ళొస్తాము అని చెప్పి ఎవరైతే వీళ్ళని తీసుకొచ్చారో తోటి ప్రయాణికులు ఆశ్రమం నుంచి వెళ్ళిపోతారండి. అప్పుడు ఈ యొక్క గౌరీమ అంటదనమాట, "మీరిక్కడికి రావడం నాకు చాలా సంతోషం" అని ఎంతో సహజమైన రీతిలో చిరునవ్వు నవ్వుతారండి. "మీరు రావటానికి ఇంతకన్నా మంచి రోజు లేదు" అని చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఆశ్రమానికి ఎవరో ఇద్దరు రాజపోషకులొస్తారని ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఆవిడ ఎంతో కష్టపడి వాళ్ళకి వంట చేస్తుంది. నా వంటని మెచ్చుకునే వాళ్ళు ఎవరూ లేరు అని నేను విచారించాల్సి వచ్చేది అంటున్నారు. వాళ్ళు ఎంతో భయపడ్డ పరిస్థితి నుంచి ఎంతో రాజోచితమైన స్వాగతంగా మారిపోయింది వాళ్ళ పరిస్థితంతాను. భోజనం వేళ అయిందని వీళ్ళకి కబురొస్తదండి. గౌరీమాత అయిన ఆవిడ వీళ్ళిద్దరిని కూడా భోజనశాలకు తీసుకెళ్తారు. ఆ వంటకాల సువాసనలతో ఘుమఘుమలాడుతూ ఉంది అక్కడ ఆ భోజనశాలంతానండి. పక్కనున్న వంటింట్లోకి ఆవిడ వెళ్తారు. ఆ ఆశ్రమ విద్యార్థులు అక్కడ సుమారు 30 రకాల వంటలతో అటు ఇటు తిరుగుతూ ఉంటారండి.
అసలు దీన్ని మామూలు భోజనం అనటం కంటే, మృష్టాన్న భోజనం అనడం సబబు అని చెప్తున్నారు. ఈ భూమి మీద పడ్డాకంటండి జితేంద్ర అలాగే పరమహంస యోగానంద గారు తిన్న అంత రుచిగల వంటకాలు ఎప్పుడూ రుచి చూసి ఎరగము అంటున్నారండి. ఆ మాతాజీకి వీళ్ళిద్దరూ కూడా జీవితాంతం మనసులో నిలిచే జ్ఞాపకాన్ని ప్రసాదించారమ్మా అని వీళ్ళిద్దరూ అంటారన్నమాట. ఆవిడ ఆశీస్సులతో పాటు ఆశ్రమానికి మళ్ళీ రమ్మనమని ఆహ్వానం కూడా అందుకుని వీళ్ళక్కడి నుంచి బయటకొచ్చేస్తారండి. ఎందుకంటే వీళ్ళు బృందావనంలోకి వెళ్ళాలి గాబట్టి. బయట చాలా వేడి దారుణంగా ఉంటుంది. ఆశ్రమం గేటు దగ్గరనున్న ఒక పెద్ద కడిమ చెట్టు నీడలో నుంచునుంటారండి ఇద్దరును. అక్కడి నుంచి ఏదో మధ్యాహ్నం భోజనం అయితే దొరికేసింది. తర్వాత ఎలా అని అనుకుంటూ ఊళ్ళో చూడదగ్గ చోట్ల ఎలా చూస్తాము. వీళ్ళ దగ్గర ఒక పైసా కూడా లేదు కదా! అని మళ్ళీ అనంతుడి ఇంటికి ఎలా తీసుకెళ్తావు నన్ను అని జితేంద్ర బాధపడుతూ పరమహంస గారిని అడుగుతాడండి. "నువ్వు నిబ్బరంగా ఉండు జితేంద్ర. మనకి తిండి పెట్టిన ఆ భగవంతుడే బృందావనం చూపించి ఆగ్రాకి మళ్ళీ తిరిగి పంపించేస్తాడు" అని పరమహంస గారు ఎంత నమ్మకంతో చెప్తున్నారో చూడండి. అప్పుడు వీళ్ళిద్దరికీ ముచ్చట గొలిపే ముఖ కవళికలు ఒక సన్నటి యువకుడండి గబగబా నడుస్తూ వీళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ చెట్టు దగ్గర ఆగి, ఈయన ముందు వంగి నమస్కరిస్తాడండి. ఎందుకు అంటే, "ప్రియమిత్రమా మీరు మీ స్నేహితుడు ఈ ఊరికి కొత్తయ్యుండాలి. మీరు ఆతిథ్యం ఇవ్వటానికి, ఊరు చూపించటానికి నాకు అనుమతి ఇవ్వండి" అని అడుగుతాడండి. అస్సలాయన అతను ఏదైతే సహాయం చేయాలనుకుంటున్నాడో, ఆ సహాయాన్ని ఈయన మర్యాదగా తిరస్కరిస్తారండి. ఆయన చెప్తున్నారు. నన్ను నిజంగా మీరు వెళ్ళగొట్టడం లేదు కదా! అని. మిగతాది రేపు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి వీళ్ళ గురుదేవులు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అతను ఎవరు? ఎందుకొచ్చారు? వీళ్ళని తీసుకెళ్తారా లేదా? అన్న విషయాలన్నీ. థాంక్ యూ ఫర్ వాచింగ్.